హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూసినారు కదా, వన్ వెపన్ ఫర్ ఆల్ అని చెప్పేసి. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ సూపర్ ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఎంతైతే అంత వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో. యాక్చువల్ నేను చెప్తాను ఈ ఐటమ్ ఎందుకు తెప్పించాను. నేను ట్రావెల్ చేస్తుంటా కదా, అటు ఇటు వెళ్ళినప్పుడు, బయట అంటే ఏదైనా కంట్రీస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మస్తు ప్రాబ్లం అవుతుండే నాకు. ఏమవుతుందంటే, యాక్చువల్గా మనం ఫ్లైట్లో వెళ్ళడానికి మొత్తం బ్యాగేజ్ అదంతా తీసుకెళ్తాం కదా, ఇమిగ్రేషన్ చెక్ దగ్గర అక్కడ మనం కెమెరాస్ అంటే నేను ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నాకు వైడ్ కవర్ చేయడానికి ఒక నార్మల్ లెన్స్ ఒకటి, ఇంకా జూమ్ చేసి టెలీ కవర్ చేయడానికి ఒక టెలీ, ఇంకోటి జూమ్ లెన్స్, అట్లా అన్ని రకరకాల ఒక 4 లెన్సులు, ఒక కెమెరా బాడీ, బ్యాటరీలు, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ తీసుకొని ఒక కెమెరా బ్యాక్ ప్యాక్ సపరేట్, మళ్ళీ నా ఎంబడి ఉండే వేరే సామాన్ల బ్యాగేజ్ సపరేట్, ఇవన్నీ తీసుకెళ్ళి ఇమిగ్రేషన్ చెక్ దగ్గర అన్నీ ఓపెన్ చేయమంటారు వాళ్ళు. ఒక్క ఐటమ్ కూడా వాలెట్, వాచ్ ఏది ఉంటే అది ట్రేలో పెట్టి, కెమెరా అన్నీ ఒక్కో లెన్స్ తీసి అందులో పెట్టి, బాడీ పెట్టి, అవన్నీ పెట్టి ఆ ఎక్స్రే మెషిన్లోకి వెళ్ళి పంపించి, మళ్ళీ టైం వేస్ట్ వెయిటింగ్ చేసి అవతల సైడ్ వెళ్ళేసి చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. కింద పడితే అదో నష్టము. ఇంకా ఒక్కోసారి అయితే వాళ్ళు ఇదేం ఐటమ్ సైడ్కి రమ్మని చెప్పి పిలిచి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ దిమాగ్ ఖరాబులు ఉంటాయి. ఇట్లా కాకుండా నేను చాలా రోజుల నుంచి అనుకుంటుండే, ఏదన్నా ఒకటే వెపన్ అంటే ఏదన్నా ఒకటే ఐటమ్ లెన్స్ ఉండేసి, ఒక కెమెరా బాడీ, ఓ 2 చిన్న బ్యాటరీలు అంతే, ఇవి ఉంటే చాలు ఒక ఈవెంట్ కవర్ చేసేలాగా, వైడ్ నుంచి టెలీ వరకు అన్నీ కవర్ అయిపోవాలని చెప్పేసి అట్లా ఈ లెన్స్ ఒకటి నేను స్పెషల్ పానాసోనిక్ లూమిక్స్ ఎస్ సిరీస్ లెన్స్ తెప్పించిన. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ఇందులో నేను మీకు ఇప్పుడు అన్బాక్సింగే కాదు, దీని శాంపుల్స్ అంటే వైడ్ సైడ్ ఎట్లా ఉంది, దీని క్వాలిటీ, షార్ప్నెస్, డీటెయిల్, టెలీ సైడ్ ఎట్లా ఉంది, షార్ప్నెస్, డీటెయిల్, ఇంకా దీని ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎట్లా ఉంది, ఇంకా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ మీకు శాంపుల్స్తో సహా చూపించేస్తాను. కాబట్టి మస్తు మందికి యూజ్ రావచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఇప్పుడు కెమెరా కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది అదే ఆలోచిస్తుంటారు, ఏదన్నా ఒకటే లెన్స్ అంటే ఇన్ని పైసలు కూడా వేస్ట్ కదా 10 పెట్టుకోవడం కంటే, ఒక లెన్స్ పెట్టుకొని అన్నీ కవర్ చేసేలాగా. అంటే ప్రొఫెషనల్స్కి సపరేట్ ప్రైమ్ లెన్స్లు, సపరేట్ ఫాస్ట్ జూమ్ లెన్స్లు అవన్నీ అవసరం. అంటే డబ్బులకి మనం కమర్షియల్ పర్పస్కి, ప్రొఫెషనల్ పర్పస్కి యూజ్ చేసినప్పుడు ఇట్లా సింపుల్ లెన్సెస్ అవి నడవవు. కానీ మనం ఈవెంట్స్, డాక్యుమెంటరీస్, న్యూస్ కవరేజ్కి, లేకపోతే ట్రావెల్ ఫోటోగ్రఫీకి, యాక్చువల్గా ఇది ట్రావెల్ లైట్ లెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ ఇంకా లైటెస్ట్ జూమ్ లెన్స్. ఇది చాలా అంటే సూపర్ వైడ్ నుంచి సూపర్ టెలీ వరకు మొత్తం కవర్ చేసే ఒకటే సింగిల్ లెన్స్. కాబట్టి ఇలాంటి లెన్స్ వాటి పర్పస్కి యూజ్ వస్తుంది, కానీ ప్రో వర్క్స్కి మీకు సపరేట్గా వేరే లెన్సెస్ కావాల్సిందే. అది మన స్టూడియోలో ఇంట్లో ఉంటే ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం స్టూడియోలో సెటప్ ఉంటుంది కాబట్టి మన సామాన్లు సేఫ్గా ఉంటాయి. ఎట్లా అంటే అట్లా టైం తీసుకొని తీసి షూటింగ్ చేసుకుంటాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ట్రావెలింగ్కి మాత్రం ఇట్లా ఆల్ ఇన్ వన్ ఒకటి కంపల్సరీ ఉండాలి. అందుకే మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం చూడండి లాస్ట్ వరకు వీడియో, లైక్ కూడా మర్చిపోలేదు కదా. ఇప్పుడు ఇది పానాసోనిక్ లూమిక్స్ది ఎస్ సిరీస్ లెన్స్ ఆల్ ఇన్ వన్ లెన్స్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఒక్క ఆయుధం ఉంటే ఎనీ టైప్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. ఇది ట్రావెల్ లైట్ లెన్స్ అని చెప్పొచ్చు. పానాసోనిక్ లూమిక్స్ నుంచి SR28-200 ఎస్ సిరీస్ లెన్స్. ఇది 28 వైడ్ నుంచి 200 టెలీ వరకు, f4 to 7.1. అంటే మీకు వైడ్ సైడ్ మీకు f4 ఉంటుంది అపర్చర్, టెలీ సైడ్ 7.1 ఉంటుంది, వేరియబుల్ అపర్చరే. బాక్స్ పైన కాస్ట్ ఎక్కువ ఉంది, కానీ మీకు యాక్చువల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే అక్కడ నుంచి చూడొచ్చు. ఇవన్నీ ఐటమ్స్, ఒక డాక్యుమెంట్ వచ్చింది, ఇంకోటి ఫ్లవర్ టైప్ పెటల్ హుడ్ కూడా వచ్చింది. లెన్స్ హుడ్ పెట్టి యూజ్ చేయడం ప్రతి ఫోటోగ్రాఫర్కి ఒక మంచి ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లెన్స్ హుడ్ పెట్టుకొని మీరు ఫోటోలు, వీడియోస్ తీస్తే సైడ్ లైట్, గ్లేర్, ఫ్లేర్ రాకుండా కాంట్రాస్ట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్, బ్లాక్స్ అవి బాగా వస్తాయి. ఇది మన లెన్స్. ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ లైటెస్ట్ ఫుల్ ఫ్రేమ్ ఎల్ మౌంట్ పానాసోనిక్ లూమిక్స్ S28-200. మ్యాక్రో కూడా ఉంది ఇందులో. OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే 6.5 స్టాప్స్, మీకు 5 యాక్సిస్ డ్యువల్ IS2 కంపాటిబుల్. ఇది 2060 తోటి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది, కానీ మీకు ఎక్స్టెండ్ చేస్తే లెంత్ పెరుగుతుంది. అంటే జూమ్ 200 mmకి వెళ్ళినప్పుడు 413 grams వెయిట్ ఉండేసి 93.4 mm లెంత్ ఉంటుంది. ఇక్కడ లూమిక్స్ బ్రాండింగ్, ఇంకా ఎల్ మౌంట్ అని రాసేసి ఇక్కడ స్విచ్చెస్ అవి చూడొచ్చు. ఆటో ఫోకస్, మాన్యువల్ ఫోకస్ స్విచ్ ఉంది. ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. OIS ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 200 సైడ్ మీరు జూమ్ చేసినప్పుడు మీకు ఇమేజ్ చాలా స్టేబుల్గా ఉంటుంది. ఇది జూమ్ రింగ్ రెసిస్టెన్స్ అంటే కొంచెం హార్డ్గానే ఉంది, టైట్గా తిప్పాల్సి వస్తుంది. కొంచెం ఫ్రీ ఉంటే బాగుండేదేమో, కానీ ఇది యాక్సిడెంటల్లీ
తిరగకుండా ఉంది. ఫోకస్‌ది కూడా కొంచెం మాన్యువల్ ఫోకసింగ్ హార్డ్‌గానే ఉంది. ఇదొచ్చేసి మీకు టోటల్ దీంట్లో ఎలిమెంట్స్ 17 ఎలిమెంట్స్ 13 గ్రూప్స్‌లో ఉంటాయి. ఒకటి అస్ఫెరికల్ ఎలిమెంట్, 4 ఈడీ ఎలిమెంట్లు, ఒక యూహెచ్ఆర్ ఎలిమెంట్ ఉంటది. ఇంకా ఫ్రంట్ ఎలిమెంట్ వచ్చేసి ఫ్లోరిన్ కోటెడ్ కాబట్టి మీకు ఫ్రంట్ ఎలిమెంట్ పైన ఆయిల్ మరకలు, వాటర్ పడ్డా ఆగదు. ఇంకా 67 డయాతోటి వస్తది కాబట్టి మీరు ఫిల్టర్స్ అవన్నీ పెట్టొచ్చు. బ్యాక్ సైడ్ మెటల్ మౌంట్ ఉండేసి కాంటాక్ట్స్ అవి చూడొచ్చు. ఎలక్ట్రికల్ కాంటాక్ట్స్, ఇంకా రబ్బర్ గ్యాస్కెట్ కూడా ఉంది. అంటే వెదర్ సీలింగ్ కూడా ఉంది. పానాసోనిక్‌ది లూమిక్స్ ఎస్ సిరీస్ లెన్స్‌లు ప్లాస్టిక్ మేడే, కాకపోతే మంచి బిల్ట్ క్వాలిటీ ఉంటది. ఓకే అని చెప్పొచ్చు. అంటే మీకు కాంప్రమైజ్ ఏముండదు. బిల్ట్ క్వాలిటీ, వెదర్ సీలింగ్ అవి బానే ఉంటాయి. లైట్ వెయిట్ కోసం వాళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేస్తారనుకుంటా. ఇంకా మెటల్‌వి అంటే ఇవన్నీ హెవీ అయిపోతాయి కదా! ఇది ఆల్రెడీ మనం ట్రావెల్ లైట్ లెన్స్ అనే అనుకుంటున్నాము. ఇది హుడ్ పెడితే ఇట్లా కనపడుతది. మొత్తం ఎక్స్టెండ్ చేసినప్పుడు 200 ఎంఎంకి నా S9 ఫుల్ ఫ్రేమ్ బాడీకి ఇట్లా కనపడుతుంది. S9 బాడీ ఇట్లాంటి S52, S52Xకి వాటికి బావుంటది. ఎందుకంటే మీకు ట్రావెలింగ్ చేసేటప్పుడు లైట్ వెయిట్ ఉండేసి పెద్ద ఇబ్బంది లేకుండా మీకు కాంపాక్ట్ ఉండడం వల్ల మీరు ఎలాంటి ఫోటోగ్రఫీ వైడ్ నుంచి టెలి వరకు అన్నీ చేయొచ్చు. ఇప్పుడు శాంపిల్స్ చూపిస్తా. ఇది 28 ఎంఎంలో ఇట్లా ఉంది. 4K 30 వీడియో ఇది. S9లో షూట్ చేసింది. ఇక్కడ 200 ఎంఎంకి వెళ్తే ఇట్లా ఉంటది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి హ్యాండ్ హెల్డ్ కూడా ఏం ఇబ్బంది ఉండదు. వీడియోకి కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఫోకస్ బ్రీదింగ్ కూడా అంత పెద్దగా ఏం లేదు. మైల్డ్ కొంచెమే ఉంది. ఇంకా ఇది వైడ్‌లో ఇట్లా షార్ప్‌నెస్, డీటెయిల్, కలర్స్ అవి అన్నీ బానే ఉన్నాయి. ఇంకా ఇదైతే నేను హ్యాండ్ హెల్డ్ 28 ఎంఎంలో ఇట్లా జస్ట్ పానింగ్ షాట్ మీకు చూపిస్తున్నా. స్టాండర్డ్ పెట్టేసి ఇమేజ్ స్టెబిలైజేషన్ బావుంటది ఇందులో. పానాసోనిక్ లూమిక్స్ బాడీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటది. మీకు ఏ కెమెరా కూడా దీన్ని ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ లాగా అసలు ఏ బ్రాండ్, ఏ బాడీలో ఉండదు. అంత స్టేబుల్ ఉంటది. ఇంకా ఇదొచ్చేసి 28 నుంచి 200 జూమ్ చేస్తే మీరు డీటెయిల్ అది చూడొచ్చు. ఇంకా నా చెయ్యి కొంచెం షేక్, అంటే అది కొంచెం జూమ్ రింగ్ కూడా టైట్ ఉంది కదా! అందుకే అది తిప్పేటప్పుడు కొంచెం అట్లా షేక్ అయింది గానీ, ఒకసారి మీరు స్టేబుల్‌గా పట్టుకున్న తర్వాత ఇమేజ్ స్టెబిలైజేషన్ వల్ల మీకేమి ఇబ్బంది ఉండదు. ఫోకస్ హంటింగ్ కూడా అట్లా కూడా ఏం లేదు. ఇన్‌స్టంట్ ఫోకస్ ఉంది. అక్యురేట్ ఉంది. ఫోకస్ కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. వాల్యూ ఫర్ మనీ లెన్స్ అనే చెప్పొచ్చు. ఇమేజ్ క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకేనే ఉంది. ఇంకా 9 బ్లేడ్ సర్క్యులర్ అపర్చర్ ఉంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ బొకే అది కూడా బానే ఉంటది. ఫోటోస్ అవి కూడా మీకు చూపిచ్చేస్తాను. వైడ్ సైడ్ అంటే ఇట్లా ఒకటి పోర్ట్రేట్ సెల్ఫీ తీసుకున్నాను నేను. బానే ఉంది. నేను అంటే షార్ప్‌నెస్ ఎప్పుడు ఫోటోస్‌కి ఒక -1 పెట్టుకుంటా. మీరు కావాలంటే ఫుల్ షార్ప్ పెట్టుకొని +1 సైడ్ ఎళ్తే ఇంకా రేజర్ షార్ప్ ఉంటది. ఇది 200 ఎంఎం పెట్టి మ్యాక్స్ చేతిలోనే తీసినా నేను. డీటెయిల్ అది చూడొచ్చు మీరు. బానే ఉంది. ఇంకా వ్లాగింగ్‌కి అట్లా వాడితే మీకు మరీ అంత 24 ఎంఎం లాగా వైడ్ ఉండదు గానీ, వ్లాగింగ్‌కి యూజ్ చేయొచ్చు. ఇంతొస్తది మీకు. అంటే ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ చేసుకుంటే. ఆఫ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువొస్తది గానీ, వ్లాగింగ్‌కి ఆన్ చేసుకొని పెట్టుకోవడమే బెటర్. కలర్ క్వాలిటీ గానివ్వండి, షార్ప్‌నెస్, డీటెయిల్, ఫోకస్ ఎవ్రీథింగ్ బానే ఉంది. నాకైతే ఓకే లెన్స్ అనిపిచ్చింది. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు 10 ఐటెమ్‌లు తీసుకుపోయే బదులు ఒక S9 లాంటి సూపర్ లైట్ వెయిట్ బాడీ, ఈ సూపర్ లైట్ వెయిట్ లెన్స్ తీసుకెళ్తే మీకు వైడ్ నుంచి టెలి వరకు అన్నీ వచ్చేస్తాయి. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ చేసింది. ఎట్లా అనిపిచ్చింది రాయండి కామెంట్ సెక్షన్‌లో. లైక్ కొట్టండి. రేపు ఇంకో అన్బాక్సింగ్‌లో కలుస్తా. బాయ్.